ఆ కిరణ్కి కాస్త బుద్ధి జ్ఞానం ఉండాలి కదా. అసలు ఏంటి ఈ సిగి ఒప్పందం ఏంటి, ఎప్పుడు చేసుకున్నారు? 2021లో జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పందం చేసుకున్నారు. అప్పటికి ఈయన లేడు, ఎవరు ఆర్పి గుప్తా అప్పుడు లేడు. 2023లో ఆర్పి గుప్తా వచ్చాడు. ఆయన ఎందుకు ఆయన్ని వాళ్ళ అభ్యంతరంగా తొలగించారు. ఎందుకు తొలగించారు అనేది 4-5 రోజుల క్రితమే మొత్తం నేషనల్ మీడియాలో వచ్చింది. న్యూఢిల్లీలో ద సెంట్రల్ గవర్నమెంట్ అబ్రప్ట్ టెర్మినేషన్ ఆఫ్ ఆర్పి గుప్తా, చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ది సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, stems from serious irregularities involved Anil Ambani owned Reliance Power according to multiple sources అని ఇచ్చారు. ఏంటి, అనిల్ అంబానీ ఒక టెండర్ వేసేటప్పుడు ఫాల్స్ సర్టిఫికెట్స్తో వేశాడనేటువంటి ఉద్దేశంతో అలాంటి సీరియస్ ఎలిగేషన్స్తో ఈయన అబ్రప్ట్గా తొలగించారు. దాన్ని తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారు చుట్టేసేయండి, కిరణ్ గారు కోపం ఉంది కదా అని. 2021లో సికి ఒప్పందం జరిగితే జగన్మోహన్ వైఎస్ఆర్ ఇది ప్రభుత్వానికి సోలార్ ఎనర్జీకి సంబంధించి 23లో వచ్చినటువంటి గుప్తా గారిని ఇవాళ అబ్రప్ట్గా తొలగిస్తే దానికి జగన్మోహన్ రెడ్డి గారి కారణం, జగన్మోహన్ రెడ్డి గారికే సన్మానం చేశారనేటువంటి తప్పుడు రాతలు రాయటానికి సిగ్గు ఎగ్గు ఉందా మీకని అడుగుతా ఉన్నాను. ఇలాంటి ఈనాడు, ఆంధ్రజ్యోతి ఇలాంటి వాటిని పెట్టుకునే కదా చంద్రబాబు నాయుడు గారు అసలు ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలియకోకుండా ఈ పొగట్టలు, ఈ విమర్శలు చూసి ఇదే జరిగిపోతుంది అనేటువంటి భ్రమలో ఇవాళ చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం ఉండటం చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం అని కూడా ఈ సందర్భంగా నేను చెప్తున్నాను. నేను మరొకసారి చెప్పేది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారికి చాలా అపారమైనటువంటి మీడియా బలం ఉంది. సమయం వచ్చినప్పుడు ఆ మీడియా బలం కూడా ఎందుకు పనికిరాదని నగ్న సత్యాన్ని తెలుసుకోవడానికి చంద్రబాబు నాయుడు గారికి కొద్దిగా టైం పట్టొచ్చేమో మరి నాకు తెలియదు. ఇవాళ చాలా దుర్మార్గమైనటువంటి రాజకీయాలు చేసి రాష్ట్రంలో అభివృద్ధి లేదు, రాష్ట్రంలో సంక్షేమం లేదు. మాట్లాడితేనేమో అమరావతి అంటాడు, 52,000 తీసుకొచ్చాడు. నిన్నేదో వర్షాకాలంలో వేసవికాలంలో వర్షం పడితే అవన్నీ మునిగిపోయినాయి అంట. అలాంటి అమరావతిని ఎప్పుడు చేస్తాడో ఏంటో వాటన్నింటినీ వదిలేసి జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ పార్టీని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నలిపేద్దాం, పిసికేద్దాం, పొడిచేద్దాం అనుకుంటే అయ్యే పని కాదు. సంవత్సరం అయిపోయింది, ఇంకా 4 సంవత్సరాలు ఉంది. వీటన్నిటిని భరించగలిగిన శక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. వీటన్నిటిని ఎదుర్కొంటామని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి విన్నవించుకుంటున్నాను. మీ ద్వారా చంద్రబాబు నాయుడు గారికి హెచ్చరిస్తున్నాను. పులి మీద స్వారీ చేస్తున్నావు చంద్రబాబు నాయుడు గారు, నువ్వు మీ అబ్బాయి. పులి దించిద్ది, మిమ్మల్ని తింటది, కాసుకోండి. ఎప్పుడు జరిగిద్దో ఏంటనేది మీరు టైం నిర్ణయిస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. నా తర్వాత మాధవ్ గారు మాట్లాడతారు. ఏదైనా ప్రశ్నలు అడిగితే 2 ప్రశ్నలు అడగండి, లేకపోతే మాధవ్ గారికి ఇస్తాను. ఇప్పుడు ఆర్గ్యుమెంట్స్ లేదా ఒక్క సాక్ష్యం చెప్పమని నాకు, గోల్డ్ కొన్నారు, అవి కొన్నారు, పక్కన పెడదాం. అసలు ఈ లిక్కర్ స్కామ్లో అసలు కంప్లైంట్ ఇచ్చింది ఎవరు? దారి పోటీ చేతి ఇప్పించారు. ఒక్క ఆధారం చూపించమనండి. సిద్ధార్థ లోద్రా అంటే ఆల్మోస్ట్ ఆల్ ఇదే దాన్ని ఏమంటారు, తెలుగుదేశం లీగల్ సెల్ అధ్యక్షుడు కదా ఆల్ ఇండియాకి. చూస్తున్నాం కదా మనం, తెలుగుదేశం ఆల్ ఇండియా లీగల్ సెల్ అధ్యక్షుడు. ఇప్పుడు మరి వీళ్ళు 400 కోట్ల గోల్డ్ ఆయన కొని ఉంటాడు మన రాష్ట్ర ప్రభుత్వం డబ్బుతో. ఈ ఫీజుల ద్వారా చాలా గోల్డ్ ఆయన కొని ఉంటాడు. ఇవన్నీ ఫాల్స్ ఎవిడెన్స్ని క్రియేట్ చేసే కార్యక్రమం చేస్తున్నారు తప్ప దీనిలో వాస్తవాలు లేవు. వాస్తవాలు అవాస్తవాలు నిదానంగా న్యాయస్థానాల్లో తేల్తాయి. న్యాయస్థానాల్లో నాకు తెలియగలుగుతానండి, అసలు ఇన్ని కేసులు పెట్టారు, అప్పుడు ఏమైనా నిరూపణైనాయా? ఇప్పుడు మళ్ళీ కేసులు పెడుతున్నారు. ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే, మీరు శర్మ గారు మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా, కీలకమైన అంశం ఏంటంటే కేసుల్లో విచారణ జరిగి శిక్షలు పడతాయో లేదో తెలియదు, కానీ
ఈ లోపలే శిక్షించేయాలని చూస్తున్నారు. ఇప్పుడు వంశీ ఉన్నాడు, వంశీని అరెస్ట్ చేశారు. ఇప్పుడు 93 రోజులు అయింది. ఈ 93 రోజుల్లో ఆయన ఆరోగ్యం దెబ్బతినిపోతుంది. ఇదే శిక్ష అనమాట. చివరికి కేసు కొట్టేస్తే ఏం చేయాలి? ఎంత దుర్మార్గం ఇది! దిస్ ద మేనేజింగ్ ఆఫ్ పోలీస్ స్టేషన్స్. ఈ రకంగా చంద్రబాబు నాయుడు గారు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. దీనికి ప్రజలు తప్పనిసరిగా గుణపాఠం నేర్పుతారని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచు. ప్రచారం ఏముంది? వాళ్ళ ఆంధ్రజ్యోతిలో రాశాడుగా, నెక్స్ట్ తాడేపల్లి వైపు అని. వాళ్ళ కోరిక అది. అవునండి, ఇప్పుడు వరకే ఏంటి ఇది మా కొత్త? ఇంతకుముందు ఒకసారి అరెస్ట్ చేశారుగా, 16 మాసాలు జైల్లో పెట్టారుగా. చూద్దాం అది కూడా. అది ఇంకా ఇన్సెప్షన్ స్టేజ్లో ఉన్నప్పుడు జరిగింది. ఇవాళ 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నాం. అర్థం కాదా? సరే, అలా చెయ్యకూడదని ఆశిద్దాం, చేస్తే ఫేస్ చేస్తాం. వాట్ ఇస్ దే? ఇదేమన్నా కొత్త? జగన్మోహన్ రెడ్డి గారిని 16 మాసాలు జైల్లో పెడితే పార్టీ నలిగిపోయిందా? పార్టీ దెబ్బతినిపోయిందా? దానికి తగ్గట్టుగానే మళ్ళీ యాక్షన్స్ రియాక్షన్స్. ఒక యాక్షన్ ఉంటే దానికి రియాక్షన్ ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారిని 53 రోజులు పెడితే వాళ్ళ పార్టీ పోయిందా? సో చాలా చూస్తున్నాం. ఆంధ్ర రాష్ట్రంలో కక్షలు కార్పణ్యాలకి చంద్రబాబు నాయుడు గారు ఆజ్యం పోశారు. ఎవరితో? సోనియా గాంధీతో కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని 16 మాసాలు జైల్లో పెట్టారు. నడుస్తూ ఉంది. చూద్దాం, వి విల్ సీ. ఏమి ఇబ్బంది ఏమీ లేదు. వీఆర్ రెడీ టు ఎవ్రీథింగ్. చంద్రబాబు నాయుడు, లోకేష్, ఇంకా ఆ కూటమి నాయకులు దేనికి సిద్ధపడినా దానికి మేము సిద్ధంగా ఉన్నాం, ఎదుర్కొంటాం. నో డౌట్ అబౌట్ ఇట్. వీఆర్ ఫేసింగ్ ఇట్.